ఓల్డ్ స్కూల్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు మరియు మహిళల జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీడీబీసీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు మరియు మహిళల జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీ, తారక రామ్ నగర్ 9వ లైన్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జాయిన్ అయి ప్రతి ఒక్కరూ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ చిరంజీవి, సాయి ఫణీంద్ర, ఆరిఫ్ ఖాన్, చరితారెడ్డి, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, శివారెడ్డి అండ్ సీనియర్ బాక్సర్స్ పాల్గొన్నారు. అందరు బాక్సర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ భేదాలు లేకుండా వచ్చి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు. మన బాక్సింగ్ గాడ్ ఫాదర్ వేణుగారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ సడన్ డిమైజ్ ఫస్ట్ టోర్నమెంట్ అండి చేస్తున్నాం మేము. మాకైతే అతని శిష్యులుగా మాకు ఇది లోపం ఎప్పుడూ ఉంటుంది మాకు. కానీ మేమంతా ఒక మాట మీద వచ్చేసి మన శివారెడ్డి కానీ, సాయి ఫణీంద్ర కానీ, అరవింద్, మధు అండ్ ఇమాన్యుయల్ బాక్సర్స్ ఎవరైతే సీనియర్ బాక్సర్స్ ఉన్నారో ఇదంతా ఏర్పాటు చేసుకుని ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ చేశామనుకున్నాము. సో ఇంకా కొంతమంది మా అసోసియేషన్ మెంబర్స్ రాలేకపోయారండి అనివార్య కారణాల వల్ల. సో నెక్స్ట్ టోర్నమెంట్స్ జరిగితే మాత్రం ఇంకా మేము సక్సెస్ చేస్తామని చెప్పేసి రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ మీట్ ఇక్కడ చేసాం, మేము స్టేట్ మీట్ చేస్తాము, నేషనల్ మీట్ చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీనికి మాకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మేమంతా కమిటీ మెంబర్స్ అంతా ఒక మాట మీద వచ్చేసి మేము చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్